ఇప్పుడు మళ్ళీ మనవాదులు ఏం చేస్తున్నారంటే ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలి, ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయాలి, ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయాలనే కోణంలో ప్రయత్నాలు చేస్తున్నారు. వలసన వచ్చిన ఆర్యులే కదా ఋగ్వేదాన్ని తెచ్చింది, ఆర్యులే కదా మనధర్మశాస్త్రాన్ని తెచ్చింది, ఆర్యులే కదా కుల వ్యవస్థను తెచ్చింది, ఆర్యులే కదా వర్ణ వ్యవస్థను తీసుకొచ్చింది, ఈ సమాజాన్ని విభజించింది ఆర్యులే కదా. మళ్ళీ వీళ్ళు సామాజిక రాజకీయంగా వలస వచ్చిన ఈ దేశానికి మళ్ళీ ఈ దేశాన్ని గుప్పెట్లో ఉంచుకోవాలనే కోణంలో మళ్ళీ హిందూ రాష్ట్రం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని బహుజనులు బహుజనుల మూల నివాసులు ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించి ఈ దేశాన్ని వలస వచ్చిన వారి చేతిలో మనము పెట్టకుండా ఈ దేశాన్ని మనమే అనే మన దేశ ఇది భూభాగం మనది, ఈ దేశానికి హక్కుదారులు మనమే అనే కాన్సెప్ట్లో మనం ఉండి ఈ దేశాన్ని ఇండియాగా మాత్రమే ఉంచాలి. ఈ దేశాన్ని కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ ఈ దేశాన్ని నామకరణం చేయకూడదు, ఆ విధంగా ఉంచకూడదు. ఆ విధంగా ఉంచితే తిరుగుబాటు చేయాలి, పోరాటం చేయాలని కోణంలో నేను గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఈ దేశాన్ని ఇండియాగానే ఉంచాలి, ఈ భారతదేశము ఈ దేశాన్ని ఇండియాగానే మాత్రమే ఉంచాలి. సరే, భారతదేశాన్ని ఉంచితే మంచిదే, కానీ దీన్ని మళ్ళీ హిందూ రాష్ట్రం భారతదేశం కాకుండా మళ్ళీ హిందూ రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేస్తే దీని తిరుగుబాటు కంపల్సరీ చేయాల్సిందే అవసరం మన మీద ఉంది. ఇది మన బాధ్యత. మన మూలాలను కాపాడుకోవాలంటే ఇండియాగా లేకపోతే భారత్గానే మాత్రమే ఉండాలి, కానీ దీన్ని హిందూ రాష్ట్రంగా చేయకూడదు. ఇలా చేస్తే ఆదిమూల నివాసుల బహుజనుల గిరిజనుల యొక్క మూలాల మీద దెబ్బ పడిద్ది, ఆయువు పట్టు మీద దెబ్బ పడినట్లే. అందుకోసమే వలస వచ్చిన వారి చేతిలో కానీ వలస వచ్చిన వారి యొక్క ఆలోచనకు తగ్గినట్లుగా సిద్ధాంతాలు తగినట్టు దేశానికి పేరు నామకరణం చేయకూడదని మనం ప్రయత్నాలు చేయాలి. చరిత్రను తెలుసుకోవాలి, చరిత్రలో నడవాలి, మనం చరిత్రను బతికించుకుందాం.